గుంటూరు అమరావతి రోడ్లోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు శనివారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కడియాల శిల్ప సింధూర, డాక్టర్ ప్రత్యూష్ వీరనాల మరియు డాక్టర్ పినాక పృథ్వీ, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గైనిక్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్ తో సహా అన్ని విభాగాలలో మంచి సేవలను అందించాలన్న లక్ష్యంతో తమ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తపేటలో తమ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడే వారి కోసం ప్రత్యేకించి అమరావతి రోడ్ నందు మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలకు ఉత్తమమైన కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నట్లు వారు వివరించారు. ప్రత్యేకించి జర్నలిస్టులకు అతి తక్కువ రాయితీతో వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీతో కలిపి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను తాము అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ పంతగాని యోహన్ బాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చిన జర్నలిస్ట్ శ్రేయోభిలాషులందరికీ ముందుగా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు మనం గుంటూరులో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట శివాలయం పక్కన ఉందండి. అక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. పల్మనాలజీ హెడెడ్ బై డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల్ గారు, ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ పృథ్వీ గారు, అండ్ గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్ నేను చూసుకున్నానండి, డాక్టర్ శిల్ప సింధూర కడియాల. మన దగ్గర అన్ని క్రిటికల్ కేసెస్ అన్ని వేళలా 24/7 చూడబడతాయండి. సార్ అన్ని పాయిజన్ కేసెస్, సిఓపిడి, ఆస్తమా కేసెస్, వెంటిలేటర్ కేసెస్, అన్ని క్రిటికల్ కేసెస్ కూడా సార్ చూసుకుంటారండి. అండ్ పృథ్వీ సార్ స్పైన్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్, అన్ని రకాల సర్జరీస్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, ట్రామా మొత్తం చూస్తారు. సార్ ఫెలోషిప్ ఇన్ ట్రామా చేశారు. అండ్ నేను ఆబ్స్ అండ్ గైనిక్ అండి, ల్యాప్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ పెయిన్లెస్ డెలివరీ. ఇంకా మీకు ల్యాప్ అంటే మనం గడ్డలు కోత లేకుండా, అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి IUI ద్వారా కానీ సంతానం. ఇంకొకటి పెయిన్లెస్ డెలివరీ అంటే నొప్పులు లేకుండా సహజ కాన్పులకి ఎక్కువ ప్రోత్సహిస్తాము. సో అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయండి. డయాలసిస్ కూడా ఉంది. మనకి 3 సర్జికల్ OTs ఉన్నాయి. సో హాస్పిటల్ మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్తో ఉన్నారు. అండ్ గుంటూరులో అంటే మంచి సేవ అందించడానికని ఈ హాస్పిటల్ స్థాపించబడినది. దాని యొక్క సబ్స్టిట్యూట్ బ్రాంచ్ కానీ ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అన్నది మన అమరావతి రోడ్డు రామా బిల్డింగ్ పక్కన మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. సో ఈవినింగ్ టైం ఇక్కడ మనం 6 నుంచి డాక్టర్స్, మన 3 డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. అంటే లోకల్ ఉన్న ప్రజల కోసం ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశాము. కొంతమంది అంటే అక్కడ వరకు రాలేక ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్త్ స్టేటస్, హెల్త్ అడ్వైస్ గురించి ఈ క్లినిక్స్ మొదలు పెట్టామండి. సో అందరూ ఇక్కడ మా దగ్గర ఉన్న అవకాశాలు అంటే బయట కన్నా అతి తక్కువ రేట్లో సర్జరీలు కానీ, డెలివరీలు కానీ, లేదంటే ICU వెంటిలేటర్లు కానీ, డాక్టర్ గారు అయితే లేని వాళ్ళు అని అంటే అతి తక్కువకి చేస్తారు. అంటే లైక్ బయట మనకి వెంటిలేటర్లు అంటే చాలా ఖర్చుతో కూడిన పని కదండి. సార్ చాలా అతి తక్కువకి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అతి తక్కువ రాయితీతో మన దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో మనం హాస్పిటల్లో అన్ని రకాల బ్రాంచెస్ని డీల్ చేస్తున్నామండి. 4 రకాల బ్రాంచెస్. ఒకటి ట్రామా అంటే ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్, ఎముకలు విరిగినా తొలగినా వాటిని సరి చేస్తున్నామండి. రెండోది ఆర్థ్రోప్లాస్టీ అండి, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్. అతి తక్కువ ధరలకే మంచి ఇంప్లాంట్స్ వేసి 2వ రోజు నడిపిస్తున్నామండి. ఇప్పటిదాకా చేసిన 30 కేసెస్లో అందరూ చాలా హ్యాపీగా నడుస్తున్నారు. 3వ బ్రాంచ్ ఆర్థ్రోస్కోపీ అంటే స్పోర్ట్స్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ కానీ, మెనిస్కస్ ఇంజురీస్ కానీ అయిన వాళ్ళకి రిపేర్ చేస్తున్నామండి. కోత లేకుండా కీహోల్ సర్జరీస్ అంటాము. 4వది స్పైన్ సర్జరీస్ అండి. డిస్క్ జారినా, లేకపోతే స్పాండిలోలిసిస్ అంటే ఎముక మీద ఎముక జారినా, ఫ్రాక్చర్స్ అయినా వీటన్నిటికీ సరి చేయబడుతుంది. ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కార్పొరేట్ స్థాయి ఇంప్లాంట్స్ చేస్తూ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం వైద్యం చేయడం జరుగుతుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టెప్ 1 టు డిశ్చార్జ్ అయ్యేంత వరకు ప్రతిదీ నా పర్యవేక్షణలో జరుగుతుంది. అంటే ఒక సర్జన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఆ భరోసా మేము మా హాస్పిటల్ తరపు నుంచి ఇస్తున్నాము. సో ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా. పల్మనాలజిస్ట్ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన హాస్పిటల్ వచ్చేసి 50 బెడెడ్ హాస్పిటల్ విత్ ICU ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. అందులోనే వెంటిలేటర్స్, డయాలసిస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేను పల్మనాలజీ కాబట్టి ఊపిరితిత్తుకు సంబంధించిన జబ్బులన్నీ చూస్తుంటాను. ఈ కాలంలో జలుబు, దగ్గు, ఆయాసం, కొంతమంది గురక అంటే ఒబేసిటీస్
హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే కానీ ఇలాంటి కండిషన్స్ ఏదైనా నేను చూస్తూ ఉంటాను. అండ్ మన దగ్గర సిఓపిడి ఆస్మా డిఫరెన్షియేట్ చేయడానికి పిఎఫ్టీ పరీక్షలు ఎఫ్ఓటీ పరీక్షలు రెండూ ఉన్నాయండి. ఈవెన్ నేను బ్రాంకోస్కోపీస్ కూడా చేస్తుంటాను. కంపల్సరీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్. స్పెషాలిటీ హాస్పిటల్ రాజధాని నగరము ఒక మెట్రోపాలిటన్ సిటీగా గుంటూరు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అర్బన్ క్లినిక్ ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీస్కి వచ్చేటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ పనులు చూసుకొని సాయంత్రానికల్లా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారితో వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యల మీద మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వెసులుబాటుతో ఈ విధమైనటువంటి ఒక అర్బన్ క్లినిక్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావటం అనేటువంటిది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి నేను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. శిల్పా సింధూరి గారు కూడా ఒక హామీ కూడా ఇచ్చి ఉన్నారు జర్నలిస్టు కుటుంబాలకి, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి మా సహకారం ఉంటుందనేటువంటి విధంగా చెప్పారు. నా యొక్క సూచన ఏమిటి అని అంటే రోజువారీగా జర్నలిస్టులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే జర్నలిస్ట్ ఐడి కార్డుతో వస్తే వాళ్ళకు వితౌట్ ఓపీ, అదేవిధంగా అన్ని రకాల టెస్టులకు సంబంధించినటువంటి విషయంలో కన్సెషన్తో పాటుగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటిది నా సూచన చేస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులందరూ కూడా వాళ్ళు వృత్తిపరమైనటువంటి అంశాలతో కాకుండా సమాజం కోసం నిరంతరంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు జనరల్గా ఈ విధమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఆందోళనలు ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువ మంది బీపీ, షుగరు, అదేవిధంగా తీవ్రమైనటువంటి కొన్ని వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా జర్నలిస్టుల వైపు నుంచి ఉంది. అదేవిధంగా జర్నలిస్టుల్లో కూడా ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్య